హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీ విత్ సతీష్. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ద బెస్ట్ వార్నింగ్ సీన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు నచ్చిన వార్నింగ్ సీన్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు నచ్చిన ద బెస్ట్ క్లైమాక్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలు ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నాను అంటే, సినిమాకి క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లైమాక్స్ విల్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ మూవీస్. మన సినిమా చూసి ఒక 300 400 200 మనీ పెట్టి సినిమా చూసి వస్తున్నాం అంటే మన మైండ్లో మెయిన్గా రొటేట్ అయ్యేది క్లైమాక్స్. చివరిలో ఆ క్లైమాక్స్ ఉంటుందిరా అని మాట్లాడుకుంటాం. అలా అనిపించింది క్లైమాక్స్ అనేది. సో నా ఉద్దేశం వచ్చేసరికి క్లైమాక్స్ అనేది చాలా చాలా క్రిటికల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇప్పటివరకు చూసిన సినిమాల్లో నాకు నచ్చిన ది బెస్ట్ క్లైమాక్సెస్ ఐ హ్యావ్ ఫీల్ ఎవర్ అనేది మనం మాట్లాడుకుందాం. సరే, మరి దేని గురించి చాలా క్లైమాక్సెస్ ఉన్నాయి. మరి ఎలా మాట్లాడు, నాకు బాగా ఎంగేజ్ అయ్యి అది బాగా కనెక్ట్ అయ్యి మంచి హైప్ ఫీలింగ్తో, మంచి ఎగ్జైట్మెంట్ ఫీలింగ్తో బయటకు వచ్చిన క్లైమాక్స్ వచ్చేసరికి ద బాహుబలి బిగినింగ్ 1, కట్టపాకిస్ బాహుబలి. ఇది మా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయింది, బ్యాక్ 2015 ఆ టైంలో. స్కూల్ నుంచి అంటే ఫస్ట్ రోజు అయితే నేను సినిమాకి వెళ్ళలేదు, ఎందుకంటే మాకు టికెట్లు దొరకలేదు ఫస్ట్ రోజు. అసలు అలాగలాగా ఒక 2 డేస్కో 3 డేస్కో తర్వాత దొరికిని వెళ్దాం చూద్దాం అనుకొని డిసైడ్ అయ్యాం సినిమా. నేను సరే వెళ్ళా, కూర్చున్నా. అప్పటికి మనకి రాజమౌళి అంటే ఎవరో తెలియదు. తెలిసిందల్లా ప్రభాస్ ఏదో పెద్ద సినిమా చేస్తున్నారు అన్న మాత్రమే తెలుసు, అంతే. మా స్కూల్ కదా, మనకి అంత పెద్ద ఇది ఉండదు నాలెడ్జ్. సో వెళ్ళిన తర్వాత కూర్చొని చూస్తే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మారులేసుకుంది. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ, స్టోరీ కానీ, కొండ ఎక్కుతున్నాం కానీ, అదంతా భలే అనిపించింది. సరే, ఎందుకు నేను ఎక్కడ బాగా క్లైమాక్స్ ఎంగేజ్ అయ్యానంటే, ఒక లెంత్ ఫైట్ అవుద్ది ప్రీ క్లైమాక్స్లో. ఒక 40 minutes 35 minutes ఒక కంటిన్యూస్ ఫైట్ అవుతుంది. ఫైట్ అయిన తర్వాత మన రమ్యకృష్ణ గారు ప్రభాస్ని ఇతనే మన రాజు అని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, అప్పుడు ప్రభాస్ అడుగుతాడు, ఎంతో మరి చనిపోయాడు కట్టప్ప అని చెప్తారు, చనిపోయాడు, చంపేశారు, అది ఇది అనగానే అప్పుడు ప్రభాస్ సింపుల్గా అడుగుతాడు, ఎంతో మహాయుద్ధ వీరుడు అన్నావు, ఎంతమంది వచ్చినా కానీ ఎదుర్కోగలడు, మంచి యుద్ధ వీరుడు అన్నావు కదా, ఎవరు చంపి దగ్గర రాలేడన్నావు, ఆయుధం తను ముట్టుకోవడానికే భయపడుతుందన్నావు, అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపెడతాత పేరు మామ, అది ఇది అనగానే సత్యరాజ్ గారు అలియాస్ కట్టప్ప అలా మోకాల మీద పడి, ఇదే నేనే చంపింది, ఆ కట్టు మనిషి నేనే, అది ఇది అని నేనే చంపాను. కానీ అప్పుడు ఒక పిక్చర్ వస్తుంది, ఫైర్ రావడం ప్రభాస్ని కట్టప్ప ఇలా పొడవడం, ప్రభాస్ నీచుని నేనే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. ఎందుకంటే ముందు నుంచి ఏమంటారు, కట్టప్ప అనేది బాహుబలి అంటే వాళ్ళ ఇదికి వాళ్ళ ఫ్యామిలీకి కట్టుబానిస అని. అదేంట్రా అని కట్ చేస్తే చంపేదే కట్టప్ప. థియేటర్లో ఏం మాట్లాడుతున్నారా, కట్టప్పింది చంపుతాడరా అన్న ఇదిలో ఎండ్ అవుతుంది సినిమా. అది ఇప్పటికీ కూడా ది బెస్ట్ ఇదేమంటారంటే క్లిప్ హ్యాంగర్ అంటారు దాన్ని. మనం పార్ట్ 2 ఇలా 2 పార్ట్స్గా చేస్తున్నారు సినిమాని అంటే, పార్ట్ 2కి ఇంట్రెస్ట్ రావాలి అంటే దాన్ని క్లిప్ హ్యాంగర్ టైప్ వదలాలి. సో అలా వదులుతారు. భలే ఇప్పటివరకు చూసి సినిమాని, ఇంతలా ఉన్న సినిమాని ఆ క్లైమాక్స్లో జయ్యని మళ్ళీ ఇంతలా లేపుతారు. అది భలే అనిపించింది.
బయటికి రాగానే ఎలాగైనా సరే పార్ట్ 2 చూడాలరా అన్న ఇదిలోనే ఉంటాం. అలా అనిపించుద్ది ఖచ్చితంగా ఆ మూవీ. అది నాకు భలే అనిపించుద్ది. బ్యాక్గ్రౌండ్ కీరవన్ గారు మ్యూజిక్ కానీ, ఆ సీన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ ఫైర్ రావడం అదంతా భలే అనిపించుద్ది. ఎక్సలెంట్ క్లైమాక్స్ అది. ఇది నాకు నచ్చిన ఒక క్లైమాక్స్. ఇంకోటి, ఈ క్లైమాక్స్లో ఎటువంటి యాక్షన్ ఉండదు, ఏముండదు, ఒక ఫైట్స్ ఉండవు, ఏముండవు. ఎలాగంటే సింపుల్గా చెప్తా అని, జెర్సీ. అదేంటి మామ జెర్సీ సినిమా క్లైమాక్స్ అంటున్నావా? మీరు ఎంతమందికి నచ్చుతుందో తెలియదు, అది నాకు నచ్చిన ద బెస్ట్, ఒక గుడ్ అండ్ బెటర్ క్లైమాక్స్. అది నాకు నచ్చిన చూసిన సినిమాస్లో నాకు నచ్చిన గుడ్ అండ్ బెటర్ క్లైమాక్స్. అది ఎలా క్రికెట్ మ్యాచ్ ఆడుతారు, క్లైమాక్స్లో గెలుస్తారు, ఆ తర్వాత కట్ చేస్తే మళ్ళీ బుక్ ఓపెనింగ్ అను అది ఏంటి మళ్ళీ బుక్ అంటున్నారు, అంటే సినిమా స్టార్టింగ్లో చూపించినారు, మళ్ళీ బుక్ ఓపెనింగ్ అంటారు. మళ్ళీ వస్తాడు, వచ్చిన తర్వాత ఆ చైర్మన్ మాట్లాడతాడు. ఇండియా అంటే డైలాగ్స్ రైటింగ్ ఉంటుంది, గౌతమ్ తిన్నూరి గారి రైటింగ్ అయితే మార్వెలస్గా ఉంటుంది. ఎలాగంటాడు, అందరికీ మన సక్సెస్ అయిన స్టోరీసే కావాలి, ఎవరు పట్టించుకోరు, ఓడిపోయిన స్టోరీ అది ఇది అనగానే మళ్ళీ అంటాడు ఒక డైలాగ్ అంటాడు, ఏమని, అర్జున్ స్టోరీ వచ్చేసరికి సక్సెస్ అయిన స్టోరీ కాదు ఇది, ప్రయత్నిస్తూ ఓడిపోయిన 99 మంది స్టోరీ అంటాడు. కానీ సక్సెస్ మటుకు అందరికీ దక్కదు, ఎక్కడో 100లో ఒక్కలకి. అర్జున్ కథ 100లో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు, సక్సెస్ అవ్వకపోయిన ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది. సరే ఇదే అయిపోతుంది. తర్వాత వాళ్ళ కొడుకు అలియాస్ కళ్యాణ్ అని, కళ్యాణ్ సో నాని, సో వస్తాడు, కొడుకు వస్తాడు, మాట్లాడిన తర్వాత చెప్తాడు, మా నాన్న తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు, అది ఇది అని అనగానే నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, మా నాన్నకి ముందు నుంచే తెలుసు హార్ట్ డిసీజ్ ఉందని, ఆడినా చనిపోతాడు అని అంటే తర్వాత సింపుల్ కూడా ఇలా చెప్తాడు, మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోలేదు, చనిపోయినా కూడా చనిపోతాను తెలిసినా కూడా మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. మా నాన్న చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడు. దట్ ఈస్ మై ఫాదర్. వాటే డైలాగ్ అది ఎలా ఉంటుందంటే, ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు అది చెప్తున్నప్పుడు అంతా ముందు బ్యాక్ స్టోరీ అంతా ప్లే అవుతూ ఉంటుంది. క్రికెట్ అంటే ఇష్టం, హార్ట్ డిసీజ్ వస్తుంది, హార్ట్ డిసీజ్ వల్ల క్రికెట్ ఆడలేడు. ఒకవేళ క్రికెట్ ఆడితే ఏమవుతాడు, వాడు ప్రేమించిన అమ్మాయికి దూరం అయిపోతాడు. సరే క్రికెట్ని వదిలేస్తాడు, క్రికెట్ని వదిలి ఒక లేజీ ఫీల్గా మారిపోతాడు, సమ్ ఇష్యూస్ జరిగి లేజీ ఫీల్గా మారిపోతాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకు అడుగుతాడు, నాన్న నువ్వు క్రికెట్ ఆడితే బాగుంటుంది అని. అప్పుడు మళ్ళీ నాని మైండ్లో స్ట్రైక్ అవుతుంది, ఏమని, అలియాస్ అర్జున్ మైండ్లో స్ట్రైక్ అవుతుంది, ఏమని, నా కొడుక్కి నేను క్రికెట్ ఆడడం అంటే ఇష్టం, సో ఖచ్చితంగా నేను క్రికెట్ అయితే ఆడాలి. ఇంకోళ్ళు ఆడితే ఏమవుద్ది, వాళ్ళ కొడుకు దూరం అయిపోతాడు. కానీ దూరం అయినా కానీ వాళ్ళ కొడుకు మైండ్లో హైగా మా నాన్న ఒక సూపర్ హీరో అన్న ఇదిలో ఉంటాడు. సో దట్ టైం నాని డిసైడ్, ఓకే నేను చనిపోయినా పర్లేదు కానీ నా కొడుకు నన్ను ఒక ఫెయిల్యూర్గా చూడకూడదు అన్న ఇదిలో ఆ క్లైమాక్స్ చెప్తాడు. నేను అడిగిన ఒక ఆశ కోసం మా నాన్న చనిపోతాడు అని తెలిసినా కూడా ప్రయత్నించాడు, అది అని చెప్తాడు. అప్పుడు వెనకాల నుంచి చిన్నగా అనరుతూ చిన్నగా టీరేటేన్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్తాడు. అది నాకు నచ్చిన బెస్ట్ క్లైమాక్స్ విత్ పీస్, లైక్ విత్ లెస్ యాక్షన్ ఆఫ్ ఎండింగ్, అంతే. అది యాక్షనే ఉండదు, చెప్తారు డైలాగ్స్తో, ఆ పీసీతో. అంటే థియేటర్ నుంచి వచ్చిన బయట నుంచి చూసిన తర్వాత భలే ఉందిరా సినిమా, భలే ఉందిరా క్లైమాక్స్ అని ఫీల్ అయ్యాను. అదైతే నేను బాగా నచ్చిన క్లైమాక్స్. తర్వాత అది ఇప్పుడు మాట్లాడుకునే సినిమా నాకు తెలిసి మన జనరేషన్ ఉన్న ప్రాబ్లంగా ఎవరు థియేటర్లో చూసి ఉండరు.
అది ఒక సచ్ ఎమోషనల్ క్లైమాక్స్. అది అది నేను లాస్ట్ ఇయర్ రీసెంట్గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే చూసాను. ముందు చూసిన సినిమాను తర్వాత మళ్ళీ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే తెలిసింది. అదే క్రిష్ గారి డైరెక్షన్ వచ్చిన వేదం. ఎస్, మీరు ఏమనుకుంటారో మనకు తెలీదు. వేదం ఎలా అంటే ఇద్దరు మంచు మనోజ్ అండ్ అల్లు అర్జున్. సో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, బాంబు ఉంటుంది, సో దూకేస్తారు, వాళ్ళందరినీ కాపాడతాకి జమ్మని దూకేస్తారు. దూకేసిన తర్వాత అల్లు అర్జున్ చనిపోయి వాడి అమ్మ నీ పేరేంటి బ్రదర్ అని అడుగుతాడు. అప్పుడు ఒక్కొక్క స్టోరీ అనేది చూపిస్తాడు. ఎలా ఫస్ట్ మంచు మనోజ్ది వాళ్ళ అమ్మ ఆర్మీలో కలమని సర్వీసెస్ చేయమని అదని ఇదని ముందు నుంచే పే ఆఫ్స్ అనేది బిల్డ్ చేస్తూ వస్తాడు క్రిష్. పే ఆఫ్స్ అనేది బిల్డ్ చేసి లాస్ట్లో చనిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ మనకి అలా స్ట్రైక్ అవుతుంది. ఎలాగ మంచు మనోజ్ అట్లా నాకు వద్దు, నేను సర్వ్ చేయాలి అది ఇదని. కానీ అదే కట్ చేస్తే మంచు మనోజ్ బాడీ ముందు వాళ్ళ అమ్మ కూర్చుంటే న్యూస్ రిపోర్టర్, వాళ్ళ తాత వాళ్ళ అన్నీలాగా ఆర్మీకి సర్వ్ చేశారు అది ఇదని. మళ్ళీ వాళ్ళ అమ్మని చూపిస్తారు. అక్కడ అయిపోతాం. తర్వాత కేబుల్ రాజు అలియాస్ అల్లు అర్జున్ అంటాడు, రే అమ్మ చూడరా రోడ్ నెంబర్ 13లో మా చచ్చిపోతే 3 రోజులు ఉంచుతారా బాడీని మనం అదే అనగానే తర్వాత బాడీ అమ్మాయి రావడం ఏడుస్తుంటే అంటాడు చెప్తా. అప్పుడు రఘు గారు ఎవడరా చచ్చిపోయాడు అంది, చావే చచ్చిపోయింది. ఎక్సలెంట్ హైప్ వస్తుంది. సరే ఇదే అయిపోయిందంటే తర్వాత ఉండోటి తీసుకొస్తారు. ఆ ముసలోడు వచ్చి డబ్బులు కట్టేస్తే లెక్కలేమంటే చెప్తాడు. ఎక్సలెంట్ క్లైమాక్స్. అవన్నీ ముందు నుంచే బిల్డ్ చేసుకొచ్చి లాస్ట్ చనిపోయిన తర్వాత మొత్తం అదంతా సీన్ అయిపోయిన తర్వాత ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఆ నలుగురి లైఫ్ ఎలా మారింది. ఒకసారి అనుష్కది, ఒకసారి ఆ బుడ్డోడిది, ఒకసారి కేబుల్ రాజ్ది, ఒక సైడు మనోజ్ది. అలాగా ఎలా మారింది అని చూపిస్తాడు. ఎక్సలెంట్ ఉంటుంది. నాకు నచ్చిన సినిమాస్లో ద బెస్ట్ క్లైమాక్స్ అది. అంటే నేను థియేటర్లో అయితే చూడలేదు, కానీ యూట్యూబ్లో చూసినప్పుడు మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. మరి నేనైతే నాకు నచ్చిన క్లైమాక్స్ మీకు చెప్పాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ ఒకవేళ నేనేమైనా మిస్ అయినా లేక మీకు నచ్చిన క్లైమాక్స్ ఏమంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చినంటే మీకు నచ్చిందని అనుకుంటాను కంటెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ స్టోరీ విత్ సతీష్. థ్యాంక్ యూ.